ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే తుని యనమల దివ్య యనమల రామకృష్ణుడు కుమార్తెని, అట్లాగే పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అట్లాగే అనంతపురం అనపర్తి నలిమెల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు, గన్నవరం సరిపెల్లి రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, జ్యోతుల నెహ్రూ, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు సతీష్. నమస్తే. ఏంటి ఓవరాల్గా ప్రకటించినటువంటి సబ్జెక్ట్స్? సరే, ఇక్కడ ఫస్ట్ అసలు గోదావరి జిల్లాల్లో ఫస్ట్ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు ప్రకటించినటువంటి అంశం మీద జనసేన పార్టీ శ్రేణులు అంటే 24 స్థానాలకే పరిమితమయ్యారు. 3 ఎంపీ స్థానాలు తీసుకున్నారు. ఎక్కువ స్థానాలను ఎక్స్పెక్ట్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఎక్కువ స్థానాలను ఎక్స్పెక్ట్ చేశారు, అన్ని స్థానాలను తీసుకొని గెలిచేటువంటి పరిస్థితి ఉండదు, కాబట్టి మనం గెలిచేటువంటి స్థానాలను తీసుకున్నామని చెప్పి వారు ప్రకటించారు. కానీ దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది. ఏంటి అసలు ఫస్ట్ జన సైనికులలో, వీర మహిళల్లో, జనసేన పార్టీలో ఆ అంశం విషయంలో అసంతృప్తి ఇప్పటికే ఎలాంటి అసంతృప్తి ఉంది? దాని మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశాన్ని ఏ విధంగా చూస్తున్నారు, ఏంటి? అంటే ప్రధానంగా కూడా సార్ ఇక్కడ మొదటి నుంచి కూడా జనసేనకి సంబంధించి ఎక్కువగా గోదావరి జిల్లాలోనే కూడా ఎక్కువగా సీట్లు ఆశించడంతో పాటు కూడా ఇక్కడ నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది సార్. దాంతో పాటు ఈ రోజు కొత్తపేట నియోజకవర్గానికి వస్తే కనుక ఇక్కడ బండారు శ్రీనివాసరావు కూడా మొదటి నుంచి అక్కడ జనసేనకి సంబంధించి ఇన్ఛార్జిగా సీట్ నాకు వస్తుందని చెప్పేసి కూడా నిత్యం ప్రజల్లో తిరగడం, ప్రజల్లో ఉండడం కూడా జరుగుతుంది. అంటే ఒక్కసారిగా కూడా నిన్నటి వరకు కూడా సీట్ కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్తపేటకి జనసేన సీటు లభిస్తుంది, కేటాయిస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా ఒకసారిగా అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎక్కడైతే బలంగా ఉన్నామో బలంగా ఉన్న చోట కంపల్సరీ నిలబడిన చోట అక్కడి నుంచి నగ్గుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొన్ని సీట్లు అయితే మాత్రం మనం బలంగా ఉన్న దానికే ముందుకు చూసుకుంటూ వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా ఎవరైతే మాత్రం అక్కడ ఇన్ఛార్జ్ కావచ్చు, మరోపక్క అక్కడ కింద స్థాయి క్యాడర్ తో పాటు వేరు మహిళలందరూ కూడా కొంచెం కొద్దిపాటి నిరుత్సాహానికి అయితే ఈ రోజు కేటాయించి ఈ రోజు రేపు కొత్త నిరుత్సాహానికి గురైనప్పటికీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప వేరే దారి అయితే లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితులకు సార్. ముఖ్యంగా దాంతో పాటు కూడా ఇక్కడ ఏదైతే జగ్గంపేట నియోజకవర్గానికి వస్తే సార్ అక్కడ పాటంచెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి దాదాపు గడిచిన 4.5 సంవత్సరాల నుంచి కూడా నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఇంటింటికుంటూ కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా దాదాపు ఈ 4 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే తిరుగుతున్న పరిస్థితి. కానీ అక్కడ వచ్చేటప్పటికి కూడా జ్యోతుల నెహ్రూకి ఫస్ట్ నుంచి కేటాయిస్తారని తెలుసు. ఎందుకంటే కంపల్సరీ ఆయన సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, ఎట్టి పరిస్థితుల్లో కూడా జగ్గంపేట టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం కాబట్టి. కానీ అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశించినప్పటికి కూడా సూర్యచంద్ర అనే వ్యక్తి అయితే మాత్రం ఇండిపెండెంట్ గా వెళ్ళాలి, ఇండిపెండెంట్ గా వెళ్తామని చెప్పేసి కూడా ఇంటింటా కూడా ప్రచారం కూడా మొదలుపెట్టిన పరిస్థితి నెలకొంది సార్. ఇప్పటికే దాదాపు నిన్నటి నుంచి కూడా ఒక అపోహ పొందినప్పుడు కూడా అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ సీటు రాదు, కన్ఫర్మ్ ఆల్రెడీ జ్యోతుల నెహ్రూకి సీటు కేటాయిస్తారని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా ప్రజల్లోకి తిరుగుతూ కూడా నేను ఇండిపెండెంట్ గా ముందుకు వెళ్ళబోతున్నాను, ఇండిపెండెంట్ గా వెళ్తాను, నన్ను అభ్యర్థి కింద గెలిపించండి అని చెప్పేసి కూడా ఆయన ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితి నెలకొంది సార్. అంటే ఓవరాల్ కూడా ఇక్కడ కొన్ని ఏరియాల్లో చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ జనసేన సంబంధించి నాయకులు కావచ్చు, అంటే అక్కడక్కడ అంటే రాజమండ్రి సిటీ కావచ్చు, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో అయితే మాత్రం టీడీపీతో కలిసి ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ కూడా టికెట్ రాని పక్షాల్లో కూడా వాళ్ళందరూ కూడా కొద్దిగా నిరాశకు గురైన పరిస్థితి నెలకొంటారు. అంటే ఇప్పుడు ఇంకా బయట పడట్లేదు, కానీ సాయంకాలం కొద్ది కూడా మొత్తం వీళ్ళందరూ బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అక్కడ సీటు తమదే అని చెప్పేసి అటు కొత్తపేట కావచ్చు, మరోపక్క ముమ్మిడివరం కావచ్చు. అంటే ముమ్మిడివరం కూడా సార్ గతం నుంచి కూడా పితాని బాలకృష్ణ అంటే ఫస్ట్ జనసేనకు సంబంధించి మొదటి సీటు ప్రకటించింది లాస్ట్ ఎలక్షన్ లో పితాని బాలకృష్ణ. ఈసారి కూడా పితాని బాలకృష్ణకి సీటు కేటాయిస్తారని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ ఒకసారిగా అక్కడ దాంట్లో బుచ్చరాజుకి ఆ టీడీపీ టికెట్ కేటాయించడంతో ఆయన కూడా కొద్దిగా నిరాశ చెందిన పరిస్థితి నెలకొంటారు. ఓవరాల్ కూడా కొన్ని ఏరియాలో అయితే మాత్రం ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ అక్కడ పెద్దాపురానికి సంబంధించి మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే కంపల్సరీ ఆ తుమ్మల బాబుకి ఆల్రెడీ గతంలోనే చెప్పుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వర్క్ చేసుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే దాదాపు ఉమ్మడిగా ముందుకు వెళ్ళినప్పుడు కూడా కూటమిలో ఒక ప్రభుత్వం మనకు వచ్చిందైతే మీ అందరినీ కూడా గుర్తు పెట్టుకుంటాను, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్థానం కల్పిస్తానని చెప్పేసి కొంతమంది నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ నేరుగా పిలిచి మాట్లాడి చెప్పినప్పటికీ కూడా కొద్దిగా ఆశావాహాలు ఉన్నా సరే అది పూర్తి స్థాయిలో కూడా
అంతగా పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన రియాక్ట్ అయితే మాత్రం అక్కడ పెద్దపురం కావచ్చు, మరోపక్క కొన్ని నియోజకవర్గాల్లో అయితే లేదు సార్. ఎందుకంటే ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక కాకినాడ రూరల్ పరిస్థితి కూడా అదే పరిస్థితి నెలకొంది. కాకినాడ రూరల్ కూడా గతం నుంచి కూడా ఆ, ఆ, ఒకటే జనసేనకు సంబంధించి సీటు కేటాయిస్తారు. అక్కడ ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత కేడర్ సంబంధించి ఇక్కడ కందుల దుర్గేష్, తర్వాత పంతం నానాజీ కాకినాడ రూరల్ కాబట్టి పంతం నానాజీ కూడా కొద్దిగా యాక్టివ్ గా ఉండి సీనియర్ నాయకుడు కాబట్టి ముందుకు వెళ్తున్నారు. పార్టీ పెట్టినప్పుడు వ్యక్తి కాబట్టి ఆయనకే కేటాయిస్తారని చెప్పేసి కూడా ఒక బలమైన పునాది అయితే మాత్రం అక్కడ వేయడం జరిగింది. దాంతో పాటు కూడా ఆయనకి అక్కడ కేటాయించడంతో కొద్దిగా ఎవరైతే టీడీపీకి సంబంధించి ఆశావాదులు ఎవరైతే ఉన్నారో పిల్లి అనంతలక్ష్మి కావచ్చు, వాళ్ళందరూ కూడా పెద్దగా అంటే ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే మాటలకు కొద్దిగా కట్టుబడి ముందుకెళ్ళాలి. కానీ అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలు 1-2 నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా అసంతృప్తి అయితే కనిపిస్తుంది సార్. ఓకే, ఇక రైట్. ఇప్పుడు ప్రకటించినటువంటిది అంటే తెలుగుదేశం పార్టీ సరే కాకినాడ నుంచి పంతం నానాజీ ప్రకటించారు జనసేన పార్టీ వైపు నుంచి, అట్లాగే రాజానగరం బొత్తుల రామకృష్ణని ప్రకటించారు. 2 స్థానాలను అక్కడి నుంచి ప్రకటించారు. ఏదైతే రాజానగరం విషయంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు, పట్టుబట్టారు కాబట్టి ఇప్పుడు అక్కడ రాజోలు రాజానగరం రెండింటిని కూడా ఈరోజు ప్రకటించేశారు. సరే మిగిలినటువంటి వాటిలో ఇంకోటి మూడోది సరే రెండో ప్రకటించారు, రాజోలు కూడా మరి దాని తర్వాత ప్రకటిస్తారనుకుంటా. 19 స్థానాలు ఇంకా లిస్టులో ప్రకటించాల్సింది. సరే ఓవరాల్గా చూసినప్పుడు ఇప్పుడు ప్రకటించినటువంటి జాబితాతో ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థుల్ని ఏ రకంగా ఢీకొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ రకంగా అక్కడ ఈ అభ్యర్థుల బలాబలాలు ఎవరు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది సతీష్? అంటే ప్రధానంగా సార్ రాజమహేంద్రవరం సిటీకి వచ్చినప్పటికైతే రాజమహేంద్రవరం సిటీ ఆదిరెడ్డి వాసుని ప్రకటించడం జరిగింది సార్. గతంలో ఆదిరెడ్డి భవానీ 2019 ఎలక్షన్ లో 30,000 ఓట్ల మెజార్టీతో ఆవిడ గెలుపొందడం కూడా జరిగింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా గడిచిన 3-4 సంవత్సరాల నుంచి కూడా రాజమండ్రి సిటీ టీడీపీకి అడ్డాగానే మారింది సార్. ఎందుకంటే ప్రతిసారి కూడా అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆదిరెడ్డి కుటుంబానికి సంబంధించి గతంలో కూడా ఆదిరెడ్డి అప్పారు అలాగే ఆదిరెడ్డి వీరరాఘవంతో పాటు కూడా ఆదిరెడ్డి భవానీ మరొక ఆదిరెడ్డి వాసు వీళ్ళు నలుగురు కూడా ప్రజల్లో తిరగడం కూడా వాళ్ళందరికీ కూడా కొంచెం నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా సరే చూసుకున్న పరిస్థితి నెలకొంటారు. ఎందుకంటే గతం నుంచో చూసుకుంటే కనుక ఆదిరెడ్డి భవానీ మెజార్టీ నగ్గడానికి రథసారథిగా ముందుకు నడిపించడానికి కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ముందు చాలా కృషి చేయడంతో పాటు నిత్యం ప్రజల్లో తిరగడం అంటే ఏ రోజు కూడా సార్ అంటే దాదాపు గడిచిన 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు పైబడి కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కనీసం విశ్రాంతి తీసుకోకుండా ఎప్పుడు ప్రజల్లో నిత్యం తిరగడం వల్ల వీరికి పూర్తిగా మరొకసారి విజయానికి సాధ్యతలు చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ఆదిరెడ్డి కుటుంబానికి సంబంధించి ఆదిరెడ్డి వాసుకి పోటీగా కూడా ఎవరైతే ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఎంపీ మార్గాని భరత్ రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి సార్. ఎందుకంటే గతం నుంచి కూడా వైసీపీలో ఉన్న ఎవరైతే మార్గాన్ని భరత్ ఎవరైతే ఉన్నారో ఇతని మీద అనేక ఆరోపణలు అనేక సంఘటనలు చూస్తూనే వచ్చాం సార్. ఎందుకంటే ప్రజల్లో ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే పట్టించుకోని వ్యక్తి గత సంవత్సరం నుంచి గత 6 నెలల నుంచి కూడా రాజమహేంద్రవరం నగర సుందరీకరణ పేరుతో రంగులు వేయడంతో పాటు అక్కడక్కడ కూడా చిన్న వర్క్ చేసి ఇదే నేను చేసిన అభివృద్ధి అని చెప్పుకోవడంతో పాటు అది ప్రజలందరూ కూడా పూర్తిగా గమనిస్తూ కూడా ఇవి చేసిన వర్క్స్ అన్ని కూడా సామాన్య ప్రజలకు కూడా ఎటువంటి ఉపయోగకరం లేదని చెప్పేసి కూడా పూర్తిగా యాంటీ అయితే మాత్రం అక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ రీల్స్ చేసుకోవడానికి దాంతో పాటు లేని తెచ్చినట్టు చెప్పడానికి ఈఎస్ హాస్పిటల్ తెచ్చారని చెప్పడం, వారం దగ్గర ఫ్లైఓవర్ తెచ్చారని చెప్పడం, ఈ రెండు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నేనే తీసుకొచ్చానని చెప్పడంతో పాటు దీనికి ప్రోటోకాల్ తో పాటు కూడా పబ్లిసిటీ ఎన్నికలుగా ఉండడంతో పాటు కూడా అంటే కొంత మేరకు ఫైట్ ఇస్తుందని గతంలో అనుకున్న మొన్నటి కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా సతీష్ ఓకే, అంటే వాసు వర్సెస్ భరత్లో కొంత ఒక పెద్ద గేమ్ నడిచేటువంటి అవకాశం ఉండిద్ది. ఓకే, జగ్గంపేట తోట నరసింహ వర్సెస్ జ్యోతుల్ నెహ్రూ. సరే ఇక్కడ సూర్యచంద్ర సరే జనసేన నుంచి తను కొంత అన్హ్యాపీ అని చెప్తున్నావు. సరే వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి, తోట నరసింహ జ్యోతుల్ నెహ్రూ? సార్ ఇక్కడ తోట నరసింహ వచ్చినప్పుడు సార్ వైసీపీకి సంబంధించి గతంలో ఆయన సీనియర్ నాయకుడికి ఉన్నటువంటి వ్యక్తి గతంలో నుంచి కూడా తోట నరసింహానికి కొద్దిగా అక్కడ మంచి పేరే ఉంది వైసీపీ నుంచి. కాకపోతే కనుక అక్కడ వైసీపీకి సంబంధించి గతంలో మొన్నటి వరకు ఉన్న చంటిబాబు ఎవరైతే ఉన్నారో దాని మీద పూర్తి వ్యతిరేకతతో పాటు ప్రభుత్వంపై కూడా అక్కడ ప్రజలందరూ పూర్తిగా వ్యతిరేకతో పాటు అక్కడ ఎవరైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా అంటే అక్కడ శ్మశానాల్లో సంబంధించి ఇళ్ల పట్టాల కొనడం దగ్గర నుంచి రకరకాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎవరైతే అక్కడ జ్యోతుల నెహ్రూ ఎవరైతే ఉన్నారో గతం నుంచి కూడా టీడీపీకి సంబంధించి కంచుకోవచ్చు అక్కడ నియోజకవర్గం కంచుకోటగా ఉందని చెప్పొచ్చు. ప్రజల్లో తిరగడంతో పాటు కూడా ప్రధానంగా కూడా అంటే
అక్కడ ఆ నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే మాత్రం వైసీపీకి సంబంధించి తోట నరసింహం, అలాగే టీడీపీకి సంబంధించి జ్యోతుల నెహ్రూ, వీళ్ళిద్దరు పోటాపోటీ చూసుకుంటే మాత్రం అక్కడ టీడీపీకే ఎక్కువ బాగా భారీ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఆ పరిచయం ఎప్పుడైతే అభ్యర్థి కింద ఖరారు చేశారో తోట నరసింహ దగ్గర నుంచి కూడా పూర్తిగా ప్రజల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ వైసీపీకి అంత దారుణంగా కూడా దారుణమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడున్న ఎవరైతే ఎమ్మెల్యే చంద్రబాబు తెచ్చిన పరిస్థితి నెలకొని చెప్పుకొస్తారు. ఎందుకంటే ప్రధానంగా కూడా ఆ నియోజకవర్గంలో చూస్తే మాత్రం అటు జ్యోతుల నెహ్రూ కావచ్చు, అలా జ్యోతుల నెహ్రూ తనయుడు కావచ్చు, ఇద్దరు కూడా ప్రజల్లో ఉండడంతో పాటు ముఖ్యంగా ప్రజల్లో తిరగడం కూడా కలిసి వచ్చే అవకాశాలు. దాంతో పాటు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ లో అక్కడ జ్యోతుల చంద్రబాబు అక్కడ ఎమ్మెల్యే కింద నగ్గడం జరిగింది తప్ప ఈసారి అయితే మాత్రం టీడీపీకి మాత్రం పూర్తి స్థాయి మద్దతుతో పాటు కూడా అందులోని ముఖ్యంగా కూడా ఇటీవల ఏదైతే గడిచిన 2-3 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో దాదాపు 80% అక్కడ వైసీపీ నుంచి పూర్తిగా వలసలన్నీ కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రధాన నాయకులతో పాటు కూడా చిన్న స్థాయి కార్యకర్తలు, ఎంపీటీసీలు వాళ్ళందరూ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుని మొత్తం అక్కడ అధికారులు అక్కడ ఎవరైతే కార్యకర్తలు కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి నెలకొస్తారు. జగ్గంపేట సంబంధించి అయితే మాత్రం పూర్తిగా టీడీపీకి సంబంధించి మగ్గు చూపే అవకాశాలు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కూడా అక్కడ మంచి మెజార్టీతో నెగ్గే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ కొత్తపేట నియోజకవర్గానికి వచ్చేప్పుడు బండారు సత్యానందరావు టీడీపీ సంబంధించి ఆయన కేటాయించడం జరిగింది సార్. అంటే బండారు సత్యానందరావు అలాగే బండారు శ్రీనివాసరావు ఇద్దరు కూడా సొంత బ్రదర్స్, అన్నతమ్ములు అయినప్పటికీ ఒకే ఇంట్లో బండారు బ్రదర్స్ ఇద్దరు కూడా లాస్ట్ టైం 2019 ఎలక్షన్ టైంలో కూడా విడిగా పోటీ చేయడంతో బండారు సత్యానందరావు అతి తక్కువ మెజార్టీతో అక్కడ ఓడిపోవడం జరిగింది సార్. ఈసారి అయితే మాత్రం బండారు సత్యానందరావు అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా బాగా పూనుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ పూర్తిగా కూడా ఎవరైతే జనసేనకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో బండారు శ్రీనివాసరావు కావచ్చు, కింద స్థాయి క్యాడర్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ సపోర్ట్ చేసి అంటే బండారు సత్యానందరావుకు సపోర్ట్ చేసి ముందుకు వెళ్తే దాదాపు పూర్తి స్థాయిలో అక్కడ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే మాత్రం కొత్తపేట నియోజకవర్గంలో కనపడుతుంది. కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించి చీర్ల జగ్గిరెడ్డి అనే విషయం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ప్రతి ఒక్క రోజుకొక వివాదంతో పాటు కూడా అనేక వివాదాల్లో రోజు చిక్కున్న పరిస్థితి నెలకొంది. అంటే దాదాపు అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో గొడవ పెట్టుకోవడంతో కానీ, దాంతో పాటు కూడా దళితులపై కేసులు పెట్టించడం కానీ, అనేక రకాలుగా మట్టి మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, గ్రానైల్ మాఫియా కానీ, ఇటువంటి రకరకాల అన్ని కూడా ఆయనకి మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈసారి అయితే మాత్రం ఇక్కడ కొత్తపేట నియోజకవర్గానికి అయితే అటు బండారు సత్యానందరావు అలాగే బండారు శ్రీనివాసరావు ఇద్దరు కలిసి ముందుకు వెళ్తే అక్కడ భారీ మెజార్టీతో బండారు సత్యానందరావు గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి సార్. మరోపక్క అనపర్తి నియోజకవర్గం సార్, అనపర్తి నియోజకవర్గం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంటే దాదాపు అక్కడ నల్లమిల్లి మూలారెడ్డి ఉన్న దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించి ముందుకు వెళ్తారు. ఎటువంటి వివాదం అయినా సరే అటువంటి ఎప్పుడు కూడా ఆయనకి ఎటువంటి వివాదాస్పడు కూడా కాదు. ఎక్కడ కూడా ఇటువంటి గొడవలకు వెళ్ళకపోవడం, ఎటువంటి అందులో కూడా పాల్గొనండి సార్. ఎందుకంటే ఎవరు పిలిచినా కనీసం అక్కడ చిన్న షాప్ పిలిచారా వెళ్ళడం, ఓపెనింగ్ కి వెళ్ళడంతో పాటు ప్రజల్లో నిచ్చు ఉంటూ ప్రజా పోరాటంతో పాటు ప్రజా వ్యతిరేకతపై పోరాటంతో పాటు ముందుకు వెళ్తున్న పరిస్థితి. అక్కడ సత్యసూర్యారెడ్డి అనే విషయం అయితే గతం నుంచి తెలిసిన విషయం సార్. అంటే ఆయన సత్యసూర్యారెడ్డి 2019 ఎలక్షన్ లో వైసీపీ తరఫున కేవలం అక్కడ డాక్టర్ గా పనిచేసే వ్యక్తి. ఆ వేవ్లో కూడా అక్కడ గెలవడం జరిగింది సార్. ఈసారి అయితే మాత్రం పూర్తిగా అంటే అదే అనపర్తి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయి ఎక్కువగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువ. కానీ అదే రెడ్డి సామాజిక వర్గం మొత్తం అందరూ కూడా ఈ రోజు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా ఈ వైసీపీలో నాయకులందరూ కూడా యూ టర్న్ చేసుకుని టీడీపీలో పూర్తిగా జాయిన్ అవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈయన వెంటైతే ఎవరైతే తిరిగారో 2019 ఎలక్షన్ సంబంధించి సత్యసూర్యారెడ్డి వెంటైతే ఎవరైతే తిరిగారో వాళ్ళందరినీ కూడా వదిలేసి పక్కన పట్టించుకోకూడదు, వాళ్ళందరూ అసంతృప్తి చెంది వీళ్ళందరూ కూడా టీడీపీలకు జాయిన్ అవడం జరిగింది సార్. అంతేకాకుండా ఈయన సత్యసూర్యారెడ్డి చేసే ఇబ్బందులు కానీ లేదంటే వాళ్ళు పెట్టే మీడియా పైన కానీ రకరకాల ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టించడం, పొట్టించడం, అవసరం మర్డర్ ప్లాన్ చేయడం, ఇటువంటి అన్ని కూడా ప్రజల్లో ఎప్పటికప్పుడు కూడా చూడడంతో ఈసారి అయితే మాత్రం అక్కడ అనపర్తి నియోజకవర్గంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మాత్రం గెలిపొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం అక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులు చేసే తీరు పట్ల అక్కడ వాళ్ళు పూర్తిగా ప్రజలు అసంతృప్తి చెందిన తీరు పట్ల కూడా అక్కడ ఎవరైతే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తే. ప్రధానంగా దాని తర్వాత చూస్తుంటే పీగన్నవరం నియోజకవర్గం సార్. ఇక్కడ పీగన్నవరం నియోజకవర్గం వస్తే ఎవరో కూడా ఊహించలేదు సార్. ఎందుకంటే సిరిపల్లి రాజేష్ అంటే మహాసేన రాజేష్ అక్కడ సీటు వస్తుందని చెప్పేసి అంటే ఆశావాహులుగా ఉన్నారో అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారని తెలుసు. కానీ ఇప్పుడు ఓవరాల్ గా ఆ నియోజకవర్గంతో పాటు అమలాపురం నియోజకవర్గంతో ప్రతి చోట కూడా సిరిపల్లి రాజేష్ కి అక్కడ రావడంతో ఒక్కసారిగా కూడా అతనికి వస్తుందని ఊహించి కానీ అతను వచ్చింది కాబట్టి అక్కడ బీసీ సామాజిక ఏదైతే అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఎక్కువగా కూడా అక్కడ టీడీపీకి సంబంధించి మొదటి వరకు కూడా సరైన క్యాడర్ లేకపోవడం, ఇప్పుడు సిరిపల్లి రాజేష్ తీసుకొచ్చి అక్కడ వేయడంతో పాటు కూడా గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఎందుకున్నాయంటే సార్ ఇక్కడ ప్రధానంగా కూడా
మొన్నటి వరకు కూడా కొండేటి చిట్టుబాబు వైసీపీకి సంబంధించి అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అతను అభ్యర్థిగా తీసేసి ఆ కొత్త అభ్యర్థిని ప్రకటించడం, కొత్త అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. అయితే ఆర్ఎస్ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ప్రధానంగా అక్కడ సిరిపల్లి రాజేష్ అయితే మాత్రం అక్కడ ముందుగా వెళ్ళి అంటే రేపటి నుంచి కూడా తిరిగి గ్రౌండ్ లో విధంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళి ముందుకు వెళ్తే కొద్దిగా అక్కడ గెలిచే అవకాశాలు అయితే మాత్రం రాజేష్ కి అయితే కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా మొదటి నుంచి వైసీపీకి ఇక్కడ వ్యతిరేకతతో పాటు పూర్తిగా వ్యతిరేకత చాలా గట్టిగా వ్యతిరేకత అక్కడ ఉందని చెప్పుకోవచ్చు సార్. దాని తర్వాత కూడా ప్రధానంగా చూస్తుంటే ఇక మండపేట నియోజకవర్గానికి వస్తే మాత్రం అక్కడ వేగుల జోగేశ్వరరావు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన 3 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఆయన ఎమ్మెల్యే కింద వస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రా కదలరా సంబంధించి సభపై కూడా ఇక్కడ నుంచి ఈసారి అభ్యర్థి కింద ఎవరైతే వేగుల జోగేశ్వరరావు వస్తారో మీ ఎమ్మెల్యేని గెలిపించాలని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. కూడా అక్కడ ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా మండపేట నియోజకవర్గంలో ఏదైతే సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గంతో పాటు కూడా బీసీ సామాజిక వర్గం కూడా బాగా ఎక్కువ ఉన్న సమయంలో ఈయనతో పాటు కొంత మంచి పేరు ఉంది, ముందుకు వెళ్తున్న పరిస్థితి. అంటే గతంలో నుంచి చూసుకుంటే మాత్రం అక్కడ బాగా ఈయనకి ఎదురులేని పరిస్థితి. కానీ ఇప్పుడు వైసీపీకి సంబంధించి అక్కడ తోట త్రిమూర్తుల్ని అక్కడ తీసుకొచ్చి పెట్టడం కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్ బ్యాటింగ్ కూడా బ్యాంకింగ్ ఏదైతే ఎక్కువ ఉందో ఓట్ బ్యాంకింగ్ అక్కడ పూర్తిగా కూడా మార్చాలి, ఓటు కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయాలంటే వైసీపీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక సరైన నాయకుడు కావాలి, అదే సంబంధించి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కావాలని చెప్పేసి అక్కడ ఎవరైతే తోట త్రిమూర్తులను అక్కడ తీసుకొచ్చి అక్కడ వేయడం జరిగింది సార్. కాకపోతే అక్కడ అటు ఒక పక్క తోట త్రిమూర్తులు ముందుకు వెళ్తున్న పరిస్థితి, మరోపక్క వేగుల జోగేశ్వరరావు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొస్తే కొద్దిగా ఈ నియోజకవర్గానికి ఈసారి కొద్దిగా అక్కడ మండపేట సంబంధించి వేగుల జోగేశ్వరరావు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి. ఓకే, దాంతోపాటు ఏదైతే ఈ నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గంలో కొంచెం ఓకే ఓకే సతీష్ ఇంకేమైనా ఉన్నాయా సార్? దాని తర్వాత ముమ్మిడివరం ఒకటి సార్, ముమ్మిడివరం ఒకటి ఉంది సార్. ముమ్మిడివరం సంబంధించి దాట్ల బుచ్చిరాజు సార్. దాట్ల బుచ్చిరాజుకి అంటే అక్కడ ఒక మంచి పేరు అయితే దాట్ల బుచ్చిరాజుకి అయితే ఉంది సార్. ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా సుబ్బరాజా బుచ్చిరాజా ముమ్మిడివరం సతీష్ గారు దాట్ల సుబ్బరాజు. ఓకే సరే, బుచ్చిరాజు అని కూడా పిలవచ్చేమోలే. ఓకే ఓకే సతీష్ గారు కంటిన్యూ. సార్ ప్రధానంగా కూడా అక్కడ మొదటి నుంచి కూడా 2019 ఎలక్షన్ టైంలో కూడా టీడీపీ కూడా మంచి ఓటింగ్ సాధించడం జరిగింది. మంచి ఓటింగ్ సాధించినప్పటికి కూడా అక్కడ ఎవరైతే వైసీపీకి సంబంధించి పొన్నాల సతీష్ అక్కడ గెలుపొందడం కూడా జరిగింది సార్. అంటే గెలుపొందిన దగ్గర నుంచి కూడా ఎవరైతే డాక్టర్ సుబ్బరాజు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి కూడా ప్రజల్లో తిరగడంతో పాటు మన మహానాడు కార్యక్రమం దగ్గర కావచ్చు, రా కదలేరా కార్యక్రమం కావచ్చు, పూర్తిగా కూడా విజయవంతవాడకి కృషి చేయడంతో ముందుకు వెళ్ళడంతో పాటు ప్రజలకు సంబంధించి పోరాటాలు అంటే ఏవైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులపై ప్రధానంగా పోరాటం ముందుకు వెళ్ళడం కూడా అక్కడ ప్రజలు ఆకట్టుకునే విధంగా కూడా ఎవరు వచ్చినా అంటే మీడియా కాకుండా ఎవరన్నా బయట వ్యక్తులు వచ్చినా సామాన్య వ్యక్తి వచ్చినా సరే ఆయన పలకరించే విధానం కానీ ఏదైనా ఆపద వస్తే వెంటనే తీర్చే విధానం కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ముమ్మిడివరంలో అయితే మాత్రం కొద్దిగా స్పీడ్ గా ఏదైతే వచ్చి ఎలక్షన్ లో మాత్రం అక్కడ మంచి మార్కులు పడే అవకాశాలు అయితే మాత్రం సుబ్బరాజుకి అయితే కనిపిస్తుంది సార్. ప్రధానంగా దాంతో పాటు ఏదైతే పెద్దపురం సార్, పెద్దపురం సంబంధించి నిమ్మకాయల చిన్నరాజప్పకి సంబంధించి గతం నుంచి కూడా ఆయన అక్కడ గెలవడానికి ప్రధాన కారణం కూడా ఆ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ఆయన నెగ్గినప్పటి నుంచి కూడా పూర్తిగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా అంటే రోడ్ల దగ్గర నుంచి మంచినీళ్ళ దగ్గర నుంచి ఎవరు కూడా మాకు ఇబ్బంది ఉందని ఎక్కడ ఎవరు అడిగించుకోకుండా ఎప్పటికప్పుడు ఆయన క్లీన్ గా వర్క్ చేయించుకోవడంతో కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంటారు. దానికి ఆ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఈసారి కూడా అక్కడ నిమ్మకాయల చిన్నరాజప్ప ఎట్టి పరిస్థితిలో కూడా గెలిచే అవకాశం కూడా ఎక్కువగానే మెండుగానే కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది సార్ ప్రధానంగా కూడా. అంతేకాకుండా ఇక్కడ తుని విషయానికి వచ్చేటప్పటికైతే మాత్రం ఇక్కడ యనమూల దివ్య ఫైనల్ గా తుని విషయానికి వస్తే ఇక్కడ యనమూల దివ్యకి అక్కడ సీట్ కేటాయించినది. కానీ ఇక్కడ వైసీపీకి సంబంధించి దాడిశెట్టి రాజా ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా సంబంధించి కూడా అక్కడ కొంత పోటీ అయితే మాత్రం తునిలో కనిపించదు. యనమూల దివ్యకి దాడిశెట్టి రాజాకి అయితే మాత్రం ఇద్దరికి పోటాపోటీగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సార్. ఎందుకంటే అక్కడ దాడిశెట్టి రాజా సంబంధించి ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇంకా టీడీపీ కొంచెం బలం పుంజుకుని యనమూల దివ్య ఇటీవలే ప్రజల్లోకి రావడం, ఇటీవల ప్రజల్లో ఉండడంతో పాటు తిరగడం మొదలుపెట్టారు. ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళడం క్లియర్ గా ప్రజల్లో తిరగడం కూడా సపోర్ట్ చేయదు. ఎందుకంటే అక్కడ జనసేనకు సంబంధించి అభ్యర్థి జనసేన సంబంధించి పూర్తిగా కూడా తునిలో ఎటువంటి క్యాడర్ కానీ ఏమీ లేకపోవడంతో కేవలం సింగిల్ గానే ముందుకు వెళ్ళాలి, సపోర్టింగ్ అనేది చాలా ఎక్కువ కావాలి, ప్రజల్లో ముఖ్యంగా ఎక్కువగా ఉండాలని చెప్పేసి కూడా అక్కడ కార్యకర్తల్లో ఉన్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం అయితే కొంచెం టఫ్ 50-50 ఛాన్స్ అయితే ఉన్నాయి సార్.
రైట్